హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు 2 సార్లు స్టాటస్ పెట్టాను కదా ప్రకృతి వ్యవసాయం గురించి. ఈమె మా అక్క మునలక్ష్మి అక్క ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనేసి ఇంట్రెస్ట్తో ఆర్గానిక్ వ్యవసాయం చేసింది. ఇప్పటికీ పంట అనేది వేసిన రోజు నుంచి ఇప్పటి వరకు 45 రోజులు అయింది. 45 రోజులకి అనేది పంట అనేది ఇలా ఉంది. దీంతో ఘనజీవామృతం జీవామృతం అనేది 15 రోజులకు ఒకసారి నీటితో పాటు పాదులు చేస్తూ ఉంటారు. అలాగే నీమాస్మాన్ కూడా 15 రోజులకు ఒకసారి వేస్తూ ఉంటారు. మనమైతే రసాయనాల్లో అయితే యూరియా అనేది కొత్తగా వేస్తాము, దానివల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది అనేసి వేస్తాము. కానీ వాటిని వేయడం వల్ల మన ఆరోగ్య సమస్యలు అనేది చాలా ఇబ్బందులు పాలవుతాము. అలా ఉండకూడదు అనేసి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేసి ఈ వ్యవసాయాన్ని దిగింది. దీనిలో చాలా డిఫరెన్సెస్ చాలా చెప్పింది. అంటే దీనిలో ఘనజీవామృతము జీవామృతం వేయడం వల్ల కొన్ని మిత్ర పురుగులు అనేవి మన పంట దిగుబడిని పెంచుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పింది. అలాగే ఎరువులు వేసిన వాటిల్లో అలాంటి పురుగులు ఉండకుండా అలాంటి పురుగులు చనిపోతాయని కూడా చెప్పింది. మనం చాలా ఏళ్ళ ముందు చూస్తున్నాం కదా, పంట పండించేటప్పుడు కొన్ని పక్షులు అలాంటివన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా కనపడట్లేదు, అన్నీ కనపడకుండా చనిపోతున్నాయంటే ఇలాంటి వ్యవసాయాలు చేయడం వల్ల చనిపోతున్నారు. అందుకనే ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేసి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తుంది. ఇంకా మరిన్ని పంట కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మోర్ వీడియోస్ పెడతాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి.